సార్ బేసిక్ గా మయ్య నన్ను ఎంత మంచిగా పిలుస్తారు తెలుసా సార్? కొడుకా అంటారు. మా ఊరోళ్ళందరూ మయ్యని ఏమని పిలుస్తారు తెలుసా సార్? మెంటల్ అని పిలుస్తారు. ఈ ఊరికి సర్పంచ్ ఆయననే. ఆడు ఒక్క పని చక్కగా చేయడు, ఆడు మయ్య అయ్యిండు అని బాధలు చెప్పుకోలేను సార్. పొలం పనులు చేసుకోవాలి పోయి. మనం అంతా పొలిటికల్స్, ఈ ఊర్లో పొలిటికల్ లీడర్స్, మనం సర్పంచ్. మనం పిలిస్తే ఏది రానిదంటే ఏది లేదు. అంతెందుకు మొన్న కూడా వచ్చిండు, అయ్యా అమ్మవాసి రోజు సందమామ రాలేదన్నాడు. ఇంద్రరాజు గారిని తీసుకెళ్లేరా? మరి సూర్యుడు కనిపించలేదంటే కృష్ణ భగవాన్ గారిని పిలిచారు. నేనా మబ్బు పట్టిన సూర్యుడు? ఎందుకు కొడుతున్నాయినా? కాదరా, పొలం దగ్గరకు వచ్చినావు, ఇంటికి తాళం వేసినవింది. తాళం చెల్లి మర్చిపోయాను. దూరం తీసుకొని వచ్చిన ఇడికి. మరి తాళం నీ దగ్గర ఉన్నది కదా? ఓ పిచ్చి నాయనా, ఇప్పుడు దొంగలు పడితే ఎట్లా పడతారా? తాళం నీ దగ్గర ఉంటే పోయి ఇక తాళం తీసుకో. రావా ఇంట్లోకి? ఇది ఇల్లా కాదా? సరే నాకు పని ఉంది, నేను బయటికి పోతానా. ఎట్లయినా అయ్యా నాకు అర్థం కాదు. ఏంది పేపర్ పట్టుకొని తిరుగుతున్నావు? ఏంది ఇది? సర్పంచ్లు అంటే ఇటువంటి పేపర్లు ఉంటాయి, దీంట్లో ఏం లేదు కదా? ఏం ఉండదు, ఊరికే పడుకొని తిరుగుతా అంటావు. అయ్యా 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 ఏమైనా తక్కువ చెప్పురా. మీ బామ్మ కాలు జారింది అయ్యా. జారిందే? నాకు ఎప్పటి నుంచి డౌట్ దాని మీద. జారుతుందని చెప్పి మీ బామ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ముసల్దానా, ఒరే మనవాడా, ఏమైంది అట్లా అడుగుతున్నావు? నన్ను చూసే మన దెబ్బకు పార్లమెంట్ వణికింది. బొంగు ముసల్దాను కదా. నువ్వు మన్మరాలకి పెళ్లి చేయకపోతే ఆస్తి మొత్తం దానికి రాసి ఇచ్చేసారా? అరే ఫారెన్ సంబంధం తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికా సంబంధం అంటే ఎట్లా? మయ్య మాట్లాడుతున్నట్టున్నాడు సార్. అమెరికా సంబంధం ఏడూరు వస్తున్నా. సంబంధం మాట్లాడిపోతున్నావు కాదు, మల్లేష్ గారు పత్తలానికి రమ్మని చెప్పిండు. ఇది పట్టుకో. ఏంది ఇది? బామ్మ మాటే బంగారు బాట. ఓహో ఇది బాటనా? నీ ఫోన్ ఒకసారి. నాకు తెలిసిన అమెరికా సంబంధం ఒకటి ఉంది, మాట్లాడతాగు సార్. అవునా? ఓకే, ఇగో మాట్లాడినా 2 రోజులు ఆయన వస్తానంట. ఓకేనా? అమ్మాయి 2 రోజులు అయిపోయింది. నేను మొత్తం వంటలు చూసుకుంటా, నువ్వు బావని మంచిగా దగ్గర నుండి తీసుకురా. ఓకే, పికప్ చేసుకొస్తా. డన్. ఏమైనా ఆయన పాడి మీద ఉండబెట్టిను. జర్నీ చేసి టైడ్ అయిపోయింటాడు, అందుకే బెత్త బుక్ చేసిన. బావా ఎట్లున్నావు? బాగున్నావా? అంత మంచిదేనా? నేను మంచిగా ఉన్నా. అంత మంచిదే. మీ అత్తే మంచిది కదా? లేచిపోయింది. పెళ్లి అన్నారు, పెళ్లి కూతురేది? పిలుస్తా అదే అంటున్నా. ఓకే చూడు. అయితే తమ్ముడు, మీ అక్కని మీద నేనే పెళ్లి కూతుర్ని. మా కాడకు నువ్వు ఇట్లా మీ అక్కని పిలుపో. నేనే పెళ్లి కూతుర్ని. ఏం బామ్మాది మాయ కాడుతుంది? అల్లుడు అదే పెళ్లి కూతురా? గడ్డం గిడ్డం ఎందుకు వచ్చినావు? ఏం చెప్తాగు, నేను ఎవరు సర్పంచ్. ఊర్లో ఆడవాళ్ళందరూ మొగం లేక బతకాలని చెప్పిన, అందుగురించే గడ్డం అన్నా. మల్లేష్ గారు రమ్మన్నాడు, నైట్ అవుట్ కు పోతున్నా. మరి జల్దీ రా, మళ్ళీ పొద్దున వచ్చాయి. కాదు పెళ్లి అనుకోని చెప్పి నైట్ అవుట్ పోతు అంటుంది. పొద్దున అడకలు వస్తుంది. ఒకప్పుడు 3 నెలలు 4 నెలలు పోతుండే. బాగా టైడ్ అయిపోయిండు. ప్లాన్ చేయమన్నా, నేను మంది వేసుకొస్తా. నేను బాగా చూసుకుంటా. బా ఇదేంటి ఎత్తు కనబడుతుంది? పాస్పోర్ట్ పోగొట్టుకుంటాడు. బీరోలు పెట్టే లేపుర్రి. ఏమైంది మామ? నేను నా కొడుకు ముందు తాగను. ఏమైంది బామ్మది? నేను మయ్యమ్మ కూడా తాగను. అల్లుడు నేను తాగుతున్నా చెప్పి నా కొడుకు చెప్పకు, అని తెలియదు. బావా నేను తాగుతున్నా చెప్పి మయ్యకు చెప్పకు, మయ్యకు తెలియదు. అరే భాస్కర్ మామ పండుకుందాం మామ. అమ్మ గంట అయింది వండుకొని, వీళ్ళు వండుకొని ఉంటుంది. గుడ్ నైట్. అనుకుంటలేరు ఇప్పుడు నా పాస్పోర్ట్ ఎట్లా తీసుకోవాలి నేను 2 గంటల తర్వాత? బొమ్మది వండుకోలే, పండుకుండేడు మామ. పండుకురు ఇప్పుడే మంచి ఛాన్స్. తాళం మీద పెట్టిండు వీడు మామ. అల్లుడు తాళం తలంగు తకజం తల్లిగడ్డ నాకజం. ఎవరు? మా దొంగ పిల్లి ఇది రోజు వచ్చి పాలు తాగుతుంది. బామ్మడి అమ్మతో మా అమ్మతో ఏం చూడలే, ఏం చేయలే. నాకేం తెలియదు. తాళం రా, తాళం రా.
ఇట్లయితే ఇయరిల్లు ఏమైంది 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 ఫిర్సు 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 తాళం 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 తగ్గిందా తగ్గింది తగ్గింది తాళం 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 ఏం చలిరా బాబు ఏం చలిరా బాబు పెళ్లి చేసుకొని ఏం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఏ ఆగు 5 అవుతుందా అక్క వచ్చిందా పెళ్లి చేసుకుంటే అయిపోయింది నేను చేసుకోను. పెళ్లి చేసుకోవద్దు అని అనుకుంటే సంతకం పెట్టు అయిపోయింది రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది ఇగో నా బిడ్డను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వానికి ఆస్తి పేపర్లు ఇస్తా అని చెప్పి ఉన్నది ఇగో ఆస్తి పేపర్లు ఇదేంద్రా ఆస్తి పేపర్ అని ఇది ఇచ్చిండు. అవును శ్రీకాళహస్తి సరిపోయింది కదా పండగ ఎంజాయ్ అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఆ కథ ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు ముగ్గురిది నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు. తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నిన్ను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. ఏంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్ నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏందో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదెలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. ఓ పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినా? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటారేమో. అరే ఏమైందా మళ్ళీ తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా, ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000.
మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ తిను. నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికీ తెలీదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.